ఫస్ట్ పార్ట్లో పిహెచ్డబ్ల్యూ గురించి చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి జాబ్స్ గురించి మామ. మీరు లండన్కి వచ్చే ముందు నేనేందో పార్ట్ టైం చేసి నేను ఫీజులు కట్టుకుంటా, నేనేందో పార్ట్ టైం చేసి నేను ఇంటికి లెక్క పంపించుకుంటా, ఇదైతే మైండ్లో పెట్టుకోవద్దు. ఫస్ట్ నీ ఖర్చులకు తగ్గట్టయితే మనీ సంపాదించుకోవచ్చు. దట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క వర్క్ చేయాలా? మీరు అనుకునేంత ఈజీ జాబ్లు అయితే రావు. ప్రొఫెషనల్ జాబ్స్ అయితే మనకి ఇవ్వరు. ఎందుకంటే ప్రొఫెషనల్ జాబ్స్ ఎందుకు ఇవ్వరంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇక్కడ ఆల్రెడీ పొడిచిన వాళ్ళు ఆల్రెడీ మనకన్నా ముందే ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చినాక ఏ జాబ్ వస్తే ఆ జాబ్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, నేను చేస్తున్నా, చేయాలి కూడా తప్పదు. ఎందుకంటే ఒక్కటి మన ఇండియాకు వీడికి ఏది డిఫరెన్స్ అంటే, మన ఇండియాలో అబ్బా అంటే మ్యాక్స్ అబ్బా అంటే 20,000 రూమ్ బాడిగా. ఈడ స్టార్టింగే 40,000 పర్ పర్సన్. 40,000 స్టార్టింగ్ రూమ్ రెంట్స్. మళ్ళీ బిల్స్ ఉంటాయి, లేదు కొన్ని విత్ బిల్స్ ఉంటాయి, కొన్ని వితౌట్ బిల్స్ ఉంటాయి. ఒకేలా ఓకే 40,000 50,000 ఓకే కడతాము. సో దాని తర్వాత కాలేజ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి పోనీ రానికి. మళ్ళీ కొందరు అసైన్మెంట్స్ వాళ్ళు చేయరు మామ, బయట ఇచ్చుకుంటారు. అసైన్మెంట్స్ కూడా సపరేట్ డబ్బులు ఉంటాయి, సపరేట్ పే ఉంటాయి, సపరేట్ మనుషులు ఉంటారు, వాళ్ళతో చేయించుకుంటారు. ఇది సెకండ్. ఇంకా థర్డ్లో అయితే ఇంకా దండిగా ఉండాలి.